ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. ప్రభు అయినటువంటి క్రీస్తు తన సేవా పరిచర్య జీవితంలో తన శిష్యులకు, వచ్చిన ప్రజానికానికి కొండ మీద చేసినటువంటి ప్రసంగం. బైబిల్ చెప్తున్నటువంటి సత్యం, నీతిమంతుడు ఒక్కడునూ లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అయితే నీతిమంతుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన క్రీస్తు అనే లేఖనాన్ని మనం చదువుకుంటున్నాం. మనం దాన్ని సత్యముగా ఎరిగాం. ఎందుకంటే ఆయన పుట్టుకలో, ఆయన జీవించడంలో, ఆయన బ్రతుకులో, ఆయన సేవా విధానంలో, ఆయన యొక్క మరణములో, ఆయన పునరుద్ధానములో, అన్నిటిలో నీతి అనేది స్పష్టత కనపడుతూ ఉంటుంది. అందుకని ఈరోజు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునేటప్పుడు గమనించాలి. నీతిపరుడైన నా యేసయ్య మన కోసం మనల్ని నీతిమంతులుగా తీర్చాడు అనే సందర్భాన్ని ఎరిగి నీతి కోసం నిలబడాలి అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో నీతిమంతులుగా ఆయా సందర్భాలను, ఆ యొక్క క్రియలు, ఆ పరిస్థితులను బట్టి కొంతమంది నీతిమంతులుగా తీర్చబడిన వారు బైబిల్ గ్రంథంలో లేకపోలేదు. ఎగ్జాంపుల్ ఓ మాటను మనం చూస్తే, కయ్యేను కంటే హేబేలు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. హేబేలు నీతి కోసం నిలబడ్డాడు. కయ్యేను అంగీకార యోగ్యమైన మనస్సు లేదు. ఇంకా మనం చదివితే అబ్రహాము నమ్మెను. ఆమేన్, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు, అబ్రహాము నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నీతిగా నిలిచాడు అబ్రహాం. ప్రజలందరినీ నాకిచ్చి ఈ ఆస్తుపాస్తులన్నీ పట్టుకుపో అంటే, నీ చెప్పుల వారైనను గుర్రపు డెక్కైనా నాకు అక్కర్లేదు, రేపొద్దుట అబ్రహాం ఆశీర్వాదానికి నేనే కారణమని నువ్వు చెప్తావు. నిజంగా ప్రతి విషయంలో నీతి కలిగిన వాడు అబ్రహాం. హేబేలు అర్పణ దేవునికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము నమ్మడం నీతిగా ఎంచబడి, రాహాబు తన క్రియల ద్వారా వేగు చూడటానికి వచ్చిన వారిని దాచి తన క్రియలలో నీతిని కనబరిచింది గనుక రాహాబు తన క్రియల ద్వారా నీతిమంతురాలుగా, యాకోబు పత్రికలో నిజంగా 2వ అధ్యాయం 25వ వచనంలో ఆ మాట నిజంగా భక్తుడైనటువంటి యాకోబు రాస్తాడు. క్రియల మూలంగా ఈరోజు నీ నీతి క్రియలు ఎలాగున్నాయి? అందుకని అంటాడు, నీతి నిమిత్తమై ఆకలి, నీ క్రియ, నీ పని, నీ పరిచర్య, నీ నడక, నీ విధానం, నీ కంటి చూపు, నీ ప్రవర్తన నీతి ప్రవర్తన అయ్యుండా. నిజంగా రాహాబు పేరుకు వేసే, కానీ దేవుడు గురించినటువంటి సాక్ష్యం ఆమె ఇస్తుంది. మేము ఆ దేవుడు మీ ఎడల చేసిన కార్యాలను గూర్చి వినినప్పుడు మా గుండెలు మాలో కరిగిపోయాయి అని. ఇద్దరు వెళ్ళారంట దేవుని మందిరానికి. మొదటిగా పరిసయుడు వెళ్ళాడు. పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు, నేను ఈ విధంగా దినమునకి ఇన్ని మార్లు, వారానికి ఇన్ని మార్లు ఉపవాసం ఉంటాను, నాకున్న దాంట్లో ఇంత భాగం ఇస్తాను అని గొప్పలు చెప్తూ ప్రార్థన చేస్తున్నాడు. పక్కనే ఉన్నటువంటి శంకర్ని చూసి అంటున్నాడు, నేను ఈ పాపి లాంటి, ఈ శంకర్ లాంటి వాడిని కాను అని. కానీ శంకర్ అయితే ఆకాశం వైపు కన్నులెత్తి చూసేదానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ, దేవా నేను పాపిని క్షమించు అన్నాడు. ఆ ఒక్క పదం ఉన్నది ఉన్నట్టుగా తన జీవితంలో చేసినందువల్ల లేఖనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, లోకసువార్త 18వ అధ్యాయం 13-14 వచనాల్లో పరిసయుడు కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఈరోజు సంగమా, హేబేలు అర్పణ ద్వారా నీతిమంతుడిగా పిలువబడ్డాడు. అబ్రహాము నమ్ముడి ద్వారా నీతిమంతుడిగా పిలువబడ్డాడు. రాహాబు క్రియల ద్వారా నీతిమంతురాలుగా పిలువబడింది. సుంకరి ప్రార్థన ద్వారా నీతిపరుడయ్యాడు. నువ్వు నేను ఎలా నీతిపరులయ్యామో తెలుసా? క్రీస్తు రక్తములో కడుగబడి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, మనము పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారై ఉన్నప్పుడు క్రీస్తు తన స్వరక్తంతో మనల్ని కొని, కడిగి, పరిశుద్ధపరిచి, మన పాపమును ఆయన భరించి మన నిర్దోషులుగా, నీతిమంతులుగా, మహిమగల సంఘముగా నిలబెట్టుకోవాలని ఆయన ఈరోజు మన కోసం తన సర్వము దారబోసి రిక్తుడిగా నిలిచాడు. అందుకే ఈరోజు క్రైస్తవులుగా మనం ఎరగాల్సిన సత్యం ఏంటంటే, మనము నీతి కొరకు నిలబడాలి. నీతి కోసం ఆకలి దప్పులు కలిగినప్పుడు నీ జీవితంలో నువ్వు తృప్తి నొందుతావు. అందుకని అక్కడ రాస్తున్నాడు, వారు తృప్తి పరచబడుదురు. నువ్వు నీతిగా నిలబడ్డావా? నువ్వు తృప్తిగా బ్రతుకుతావు. నువ్వు నీతిగా నిలబడలేదా? అన్యాక్రాంతంగా, అక్రమంగా నిలబడ్డావా? నీ నీతి, నీ అవినీతి, నీ స్థితిని బయటపడుతుంది.
నీ ముందర నీ క్రియలు నడుస్తాయి అనే సత్యాన్ని ఎరిగి మనం ప్రవర్తిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ వందనాలు.